వైసీపీ నేతలపై ప్రభుత్వం తప్పుడు కేసులు పెడుతోందన్నారు మాజీ మంత్రి రోజా. టీడీపీ వాళ్ళు ఇచ్చినవన్నీ చక్రవడ్డీతో సహా తిరిగి చెల్లిస్తామంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. లిక్కర్ కేసుతో మిథున్ రెడ్డి, చెవిరెడ్డికి ఏం సంబంధం ఉంది అంటూ కేసులు పెట్టారని ప్రశ్నించారు ఆమె. ప్రశాంత్ రెడ్డి విషయంలో వెంటనే కేసులు నమోదు చేస్తున్నారు, నా విషయంలో ఎందుకు స్పందించలేదు అంటూ ప్రశ్నించారు. నా నియోజకవర్గంలో తండ్రి పేరుతో అధికారంలోకి వచ్చిన భానుప్రకాష్తో లోకేష్ నా మీద మాట్లాడిస్తున్నారు అంటూ ఆరోపించారు. అధికారం ఉంది కదా అని ఎగిరెగిరి పడితే రాబోయే రోజుల్లో ఎగిరేసి తంతామంటూ రోజా తీవ్ర స్థాయిలో హెచ్చరించారు. చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వాన్ని కూకటి వేళ్లతో సహా పెకిలించి బయటపడేసేంత వరకు మేమందరం కూడా పోరాడతామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అండ్ ఈరోజు తెలుగుదేశం పార్టీకి చెప్తున్నాను, ప్రశాంతి గారికి ఏదో జరిగిపోయిందని అన్ని ఛానల్లో డిస్కషన్ పెట్టి ప్యానెల్ మీటింగ్లు పెట్టి మళ్ళీ ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటికి పోయి ఆయన ఇల్లు డ్యామేజ్ చేసింది మీరందరూ చూశారు. పోలీస్ స్టేషన్లో వెంటనే కేసులు పెడతారు, కోర్టు కూడా ఏ విధంగా తప్పు పట్టిందో మనం చూసాం. కానీ నా విషయంలో అంత వల్గర్గా మాట్లాడుతుంటే అదే ప్రశాంతి పెంచి పోషిస్తున్న ఆర్పి, అదే వేమిరెడ్డి గారు పెంచి పోషిస్తున్న ఆర్పి అన్ని రకాలుగా మాట్లాడుతుంటే ఎందుకు పోలీసులు కేసు పెట్టట్లేదు, కోర్టులో ఎందుకు సుమోటోగా తీసుకొని అలాంటి వాళ్ళకి బుద్ధి చెప్పట్లేదని నేను అడుగుతున్నాను. ఈరోజు నా నియోజకవర్గంలో భానుప్రకాష్ అనేవాడు తండ్రి పేరు చెప్పుకొని రాజకీయాల్లోకి వచ్చాడు, మేము కష్టపడి పైకి వచ్చిన వాళ్ళు. అలాంటి వాడితో కూడా లోకేష్ గారు నన్ను ఈరోజు మాట్లాడిస్తున్నారు. కాబట్టి ఈరోజు అధికారం ఉంది కదా అని ఎగిరెగిరి పడితే రాబోయే కాలంలో జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎగిరెగిరి పడిన వాళ్ళని ఎగరేసి తంతామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. రైట్, రోజా చేసిన ఘాటు వ్యాఖ్యలకు సంబంధించి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి శివ అమరావతి నుంచి అందుబాటులో ఉన్నారు. శివ, అటు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా ఇందాకే ఒక యాప్ క్రియేట్ చేస్తున్నాం, అందులో మీరు ఎవరైనా సరే కార్యకర్తలు, ప్రస్తుతం ఉన్న అధికారులు అందరూ కూడా ఎవరైనా హింసిస్తే అందులో నోట్ చేయండి, రేపు రాబోయే రోజుల్లో మనదే అధికారం అన్నట్టు మాట్లాడి ఇప్పుడు రోజా కూడా ఇంతే తీవ్ర స్థాయిలో మాట్లాడుతున్నారు. వీటన్నిటి వెనక ఏమైనా ఉంది అనుకోవాలా, ఎలా చూడాలి మొత్తాన్ని? సుమతి, మొత్తం మీద చూసుకుంటే ముఖ్యంగా గత సంవత్సర కాలంగా వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నేతలు, కార్యకర్తలు, కీలకమైన నాయకులు సైతం కూడా అజ్ఞాతంలోకి వెళ్ళటం లేకపోతే జైల్లోకి వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో కార్యకర్తల్లో, నేతల్లో ఒక రకమైన నైరాశ్యం, పూర్తి స్థాయిలో ఆందోళన, అలజడి కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో కార్యకర్తలు కానీ, కీలకమైన నేతలు కానీ బయటకు వచ్చే పరిస్థితి ప్రస్తుతం కనిపించట్లేదు. సో ఈ నేపథ్యంలోనే పార్టీ నేతల్ని, కార్యకర్తలు యాక్టివ్ చేసే దానిలో భాగంగానే కొంతమంది వైఎస్ఆర్సీపీ నేతలు, మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి సైతం కూడా కొన్ని కీలకమైన అంటే కార్యకర్తలు, నేతలు ధైర్యాన్ని, మనోధైర్యాన్ని నింపే ప్రయత్నం చేస్తున్నారు. సో ఆ ప్రయత్నంలో భాగంగానే గత కొన్ని రోజులుగా జగన్మోహన్ రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలు చూసుకోవచ్చు. ఒక్కొక్కరిని అంత చూస్తాము, బట్టలు ఒడిసి నిలబెడతాము, సప్త సముద్రాల అవతలున్నా కానీ తీసుకొస్తే ఇబ్బందులు పెడతామని చెప్పి కామెంట్ చేశారు. తాజాగా తాము ఒక యాప్ను పెడుతున్నాము, ఆ యాప్కు సంబంధించి ఏ కార్యకర్త అయినా, నేత అయినా సరే మీరు ఆ అధికారి వల్ల కానీ, ఆ ప్రజాప్రతినిధి వల్ల ఇబ్బందులు పడితే దాంట్లో మీరు అప్లోడ్ చేయొచ్చు, ఆ వివరాలు పెట్టచ్చు, మీ వద్ద ఎటువంటి సాక్ష్యాలు, ఆధారాలు ఉన్నా దాంట్లో అప్లోడ్ చేయొచ్చు అని చెప్పి ఆయన ప్రకటన చేశారు. ఆ తర్వాత మాజీ మంత్రి రోజా అదే స్థాయిలో కూడా కీలకమైన వ్యాఖ్యలు చేశారు. ఆమె ఇటీవల కొన్ని వ్యాఖ్యలు చేస్తే ఆ వ్యాఖ్యల వివాదం కొనసాగుతుంటే వాటికి అగ్గికి ఆజ్యం పోసిన రీతిలో రోజా మరొకసారి కీలకమైన వ్యాఖ్యలు చేశారు. టీడీపీ నేతలు, కూటమి నేతలు ఫ్రస్ట్రేషన్ లో ఇలా మాట్లాడుతున్నారు, నెక్స్ట్ టార్గెట్ వాళ్లే అన్న విషయం తెలుసు, అందుకే ఫ్రస్ట్రేషన్ లో ఇలాంటి అండ్ భాష ఎప్పటికీ కూడా మారదా అని చెప్పి కూడా కొంతమంది మాట్లాడుతున్నారు టీడీపీ నాయకులు. అంటే మనం ప్రధానంగా చూసుకోవాలి, వైఎస్ఆర్సీపీ నేతలకు సంబంధించి ఒకరిద్దరు నేతలు, రోజా కావచ్చు, లేకపోతే అనిల్ కుమార్ యాదవ్ లాంటి వ్యక్తులు కావచ్చు, లేకపోతే అంబటి రాంబాబు కావచ్చు, పేర్ని నాని కావచ్చు. సో ఈ నలుగురు నేతలు వ్యాఖ్యలకు సంబంధించి ఇష్టానుసారంగా మాట్లాడుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. 151 సీట్ల నుంచి 11 సీట్లకు పరిమితం చేసిన పార్టీ నేతల తీరులో ఏమాత్రం కూడా మార్పు రాలేదని చెప్పి టీడీపీ నేతలు, కూటమి నేతలు అయితే తీవ్రస్థాయిలో విమర్శల వర్షాన్ని గుప్పిస్తున్నారు. మరొక వైపు రోజాకి సంబంధించి ఆడుదాం ఆంధ్ర విషయంలో కానీ, నగర నియోజకవర్గంలో అక్రమాలకు సంబంధించి కానీ, టూరిజం శాఖలో జరిగిన అక్రమ ఉద్యోగాల నియామకాలకు సంబంధించి కానీ ఆమె మెడకు ఉచ్చుబిగుస్తున్న నేపథ్యం కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆమెపై ఖచ్చితంగా అరెస్టు జరిగే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు. సో ఈ నేపథ్యంలోనే ప్రెస్టేషన్లోనే దానికి సంబంధించి కూడా కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేస్తున్నారని చెప్పి కూడా టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. దానికి తగ్గట్టుగానే కొద్దిసేపు క్రితమే ఎవరైతే కూటమి ఎమ్మెల్యేలు ఎగసెగిసి పడుతున్నారో వారిని జగన్ సీఎం అయిన తర్వాత ఎగరేస్తామని చెప్పి కూడా ఆమె మరొకసారి హాట్ కామెంట్ చేసిన పరిస్థితి కనిపించింది. గతంలో ఆ కొడుకులు, ఈ కొడుకులు అని చెప్పి కీలకమైన వ్యాఖ్యలు చేసిన రోజా
దానికి సంబంధించి కూటమి ప్రభుత్వం నుంచి ఎటువంటి చర్యలు తీసుకోపోతున్న నేపథ్యంలోనే ఆమె మరొకసారి ఇటువంటి కామెంట్స్ చేసిందని కూడా టీడీపీ నేతలు అయితే ఆరోపిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. అయితే మహిళల విషయంలో కేసులు పెట్టే విషయంలో కానీ లేదా అక్రమ అరెస్టుల విషయంలో కానీ ఆచితూచి అడుగులు వేయాలి, మహిళల జోలికి వెళ్ళొద్దు అని చెప్పి సీఎం చంద్రబాబు అనేక సందర్భాల్లో చెప్పారని చెప్పి సాక్షాత్తు వైసీపీ నేత మాజీ మంత్రి పేర్నే నానే మీడియా సమావేశంలో చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో రోజాకి సంబంధించి మహిళ కావడంతో కూడా తొందరపాటు చర్యలు వద్దనే ఆలోచన కూటమి నేతల్లో కనిపిస్తోంది. సో ఈ నేపథ్యంలోనే ఒకవైపు నగర నియోజకవర్గానికి సంబంధించి ఆమెకి కొత్త ఇబ్బందులు ఏర్పడుతున్న నేపథ్యంలో కూడా పార్టీలో క్రియాశీలంగా యాక్టివ్గా ఉన్న పరిస్థితి కనిపించాలని చెప్పి ఈ రకమైన వ్యాఖ్యలు చేస్తున్నట్లు కూడా ఇటు వైసీపీ టీడీపీ నేతలతో భావిస్తూ ఉన్నారు. సుమతి. రైట్, థ్యాంక్ యూ శివ. మొత్తానికి వచ్చేది తామే అధికారంలోకని అప్పుడు అందరూ చూస్తామంటూ తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేస్తున్నారు అటు ఏపీ మాజీ సీఎం జగన్ అలాగే రోజా కూడా.